అందరికీ నమస్తే. ముందుగా బల్లభిమాన ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక వ్యక్తి తమ అత్తమ్మ చనిపోతే ఆమె శ్రద్ధాంజలి ఫ్లెక్సీ తీసుకెళ్తూ ఆయన కూడా మరో యాక్సిడెంట్లో చనిపోయడం నిజంగా ఎంత ఘోరమో తెలుసా? ఒకే రోజు ఒకే ఇంట్లో ఇద్దరు మృతదేహాలు పడి ఉండటం ఆ గ్రామాన్ని కూడా చాలా చాలా కలచివేసిందని మనం చెప్పవచ్చు. సో ఎక్కడ ఈ సంఘటన జరిగిందనే విషయాలు మనం చర్చించే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమని కూడా కోరుతూ, వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. అత్త మరణంతో పాటు శోక సముద్రంలో మునిగిపోయిన అల్లుడు శ్రీనివాస్ ఆమె శ్రద్ధాంజలి ఫ్లెక్సీ చేయించి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆయన కూడా దుర్మరణం చెందడం జరిగింది. ఒకే రోజు అత్త అల్లుడు మరణించడంతో వారి కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరైపోయి చాలా చాలా తీవ్రంగా విలపిస్తా ఉన్నారు. వీధి ఆడే నాటకం ఎలా ఉంటుందో మరోసారి ఇక్కడ చూస్తే మీకే అర్థమైపోతా ఉంది. అత్త మరణంతో విషాదంలో ఉన్న అల్లుడు ఆమెకు శ్రద్ధాంజలి ఫ్లెక్సీ చేయించి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో అతడు కూడా ప్రాణాలు కోల్పోవడం చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ఒకే రోజు అత్త అల్లుడి మరణంతో వారి ఇంట్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. సో మనం ఇక పూర్తి విషయాలు మనం చర్చిస్తే, వికారాబాద్ జిల్లాలోని పుల్మద్ది గ్రామానికి చెందిన నల్ల శ్రీనివాస్ 35 సంవత్సరాలు ఉంటాడు. ఈయన హైదరాబాద్లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF లో హోంగార్డ్గా పనిచేస్తూ తన జీవితాన్ని గడిపిస్తా ఉన్నాడు. అయితే శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన జోగు లక్ష్మమ్మ కుమార్తె మాధవిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 కొడుకులు ఉన్నారు. శ్రీనివాస్ అత్త లక్ష్మమ్మ అనారోగ్యం కారణంగా బుధవారం ఉదయం మృతి చెందిన విషయం తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. ఆమె అంత్యక్రియల కోసం చెప్పేసి శ్రద్ధాంజలి ఫ్లెక్సీని తయారు చేసేందుకు వికారాబాద్ పట్టణానికి వచ్చి ఫ్లెక్సీని తయారు చేయించుకొని తిరిగి తన స్వగ్రామానికి పుల్మద్దికి బైక్ పై వెళ్తుండగా అతని పాలిట మృత్యువు రూపంలో కాచుకొని ఉన్న ఒక టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సో ఈ భయంకరమైన ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం కూడా అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా చెబుతా ఉన్నారు. ప్రమాదాల స్థలంలో కనిపించినటువంటి ఈ దృశ్యం అందరినీ చాలా చాలా కంటతడి పెట్టించిందండి. అత్తకు శ్రద్ధాంజలి సమర్పించడానికి తీసుకెళ్తున్న ఫ్లెక్సీ అల్లుడి రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహంపై కప్పడం జరిగింది. ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా వినిపించారు. ఒకే రోజు అత్త అల్లుడు ఇద్దరు మరణించడంతో పుల్మద్ది గ్రామంలో శోక సముద్రంలో మునిగిపోయిందని మనం చెప్పవచ్చు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అత్త మరణం, అల్లుడి అకాల మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. నిజంగా ఇంతకన్నా ఘోరం ఉందా అంటూ స్థానికులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కంటతడి పెట్టడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బల్లభీమన్ ఛానల్. ధన్యవాదాలు.